ఇది చూస్తే మీరు చూస్తే కరెక్ట్ గా వైలెన్స్ విత్ సెక్స్ అంటే నేను హాలీవుడ్ మూవీస్ లోనే చూసాను సెక్స్ విత్ వైలెన్స్. మళ్ళీ ఒక లేడీ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం చాలా విచిత్రంగా వింతగా అనిపించింది. కానీ ఐ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ కేజీఎఫ్ అన్న ఫ్రమ్ దిస్ మూవీ. ఈజీ కొడుతుంది అన్న, నో డౌట్. నేను టేజర్ రిపీట్ లో చూసాను ఇప్పటికే ఒక 100 times టేజర్ రిపీట్ లో చూస్తూనే ఉన్నా. అవును, అలా కంపారిజన్ కాదన్న. ఇందులో హీరోగా చేస్తున్నారు, అందులో విలన్ గా చేస్తున్నారు. అలా కంపేర్ మనం కూడా చేయలేం. ఆ క్యారెక్టర్ అతను నచ్చింది, అతను షూట్ అవుతాడు డైరెక్టర్ గారికి అనిపించింది రావణాసురులా, అందుకే ఆయన్ని ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన కేజీఎఫ్ లో చూసాం వైలెన్స్ చూపించడం, ఇది దాన్ని మించేస్తుంది అన్న ఈజీగా. ఆయన ఫిజిక్ కి నేను పెద్ద ఫ్యాన్. అంటే ఒక హీరోగా అంత డెడికేషన్ పెట్టి అంత బాడీ డెవలప్ చేయడం, దానికి తగ్గట్టే వైలెన్స్ కూడా, యాక్టింగ్ కూడా దానికి తగ్గట్టు చేస్తారు ఆయన ప్రతి ఫ్రేమ్ లోని. అందువల్ల మోర్ దెన్ కేజీఎఫ్ మనం టాక్సిక్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాస్టింగ్ వైజ్ కానీ లేకపోతే మేకింగ్ వైజ్ కానీ కేజీఎఫ్ బీట్ చేసింది, దాన్ని మీరు ఏమైనా బీట్ చేసింది అంటే కాస్టింగ్ అంటే పూర్తి కాస్టింగ్ ఇంకా మనకు తెలియదు. నలుగురు హీరోయిన్లు పెట్టుకొని చేస్తున్నారు ఇప్పుడు. ఏ స్టార్ హీరో అంతమందిని పెట్టి ఇప్పుడు చేయాలి? అలాగే బాహుబలిలో అనుష్క శెట్టి ఉంది, తమన్నా ఉంది. రీసెంట్ టైమ్స్ అనే ఈ నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ కాదన్న, స్టోరీ డిమాండ్ చేస్తే డైరెక్టర్ కూడా ఆటోమేటిక్ గా క్యాస్ట్ చేసుకుంటారు. అందువల్ల నేనేమనుకుంటానంటే స్టోరీ డిమాండ్ చేసి ఉండొచ్చు, బట్ వన్ థింగ్ ఈస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ మనం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న టాక్స్ మీద తప్పలేదు అని నేను అనుకుంటున్నాను. శాండిల్వుడ్ మన టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా? ఇక్కడ శాండిల్వుడ్ టాలీవుడ్ కాదు భయ్, ఇది ఒక పాన్ ఇండియా ఫిలిం అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇది శాండిల్వుడ్ టాలీవుడ్ అని కాదు. ఇప్పుడు మన నాని అన్న ప్యారడైజ్ చేస్తున్నారు, అది ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తారు. మనం అలా అనకూడదు. మనం ఏంటంటే మనం సినిమా లవర్స్, నేను ఒక సినిమా లవర్ గా చెప్తున్నాను, ప్రతి సినిమా బాగా ఆడాలి. జై సినిమా.